పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఎలాైన ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం? అంతరిక్షంలోకి ప్రయాణం చేయకపోయినా పర్లేదు, అంతర్ముఖం కావాలి. ఆర్ఎస్ఎస్ లో మీరు ఎప్పుడు థ్రెట్ గా అనిపించలేదా? చెక్క మతంలోకి వెళ్ళారు కాబట్టి అలా వక్రంగా మాట్లాడతారు తప్ప. వాళ్ళ పూర్వం ఏంటి? ఒక ముస్లిము ఖురాన్ నేర్చుకోవడానికి మదర్సా ఉంది, ఒక క్రిస్టియన్ బైబిల్ నేర్చుకోవడానికి సెయింట్ ఆన్సు సెయింట్ జాన్సు ఉంది. మరి హిందువు పురాణాలు భగవద్గీత భాగవతం నేర్చుకోవడానికి సర్వేజన సుఖినో భవంతు ఇలాంటి లక్షణాలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి కుదరదు. అయితే ఇక్కడ 3 బుక్లు పడతాయి. ఇప్పుడు లవ్ జిహాద్కి చాలా మంది అమ్మాయిలు బలైపోతుంటారు. ఎందుకు బలైపోతారు? బాబర్ దొంగ, అలెగ్జాండర్ దొంగ, వాడికి మాత్రమే ధర్మ పరిరక్షణకు ఏ విధంగా అడుగులేయాలని? కృష్ణం వందే జగద్గురం. గురువుని శరణు వేడితే చాలు, శిష్యుడికి కావలసిన జ్ఞానాన్ని, అతనికి ఎంతో చేరువలో మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాడు గురువు. మరి ఆ గురువుని మనం ఏ విధంగా సేవించుకోవాలి? గురు సేవలో ఉన్న పరమార్థం ఏమిటి? గురువుని శిష్యుడు ఏ విధంగా చేరుకోవాలి? శిష్యుడికి ఉండవలసిన గుణగణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి ప్రముఖులు ఈరోజు మనకు స్టూడియోకి విచ్చేశారు. మరెవరో కాదు, హిందుత్వ నినాదమే ధ్యేయంగా, ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం కలిగించటమే తన లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే శ్వాసగా ఎంతో చక్కగా విజయవంతంగా ముందుకెళ్ళిపోతూ ప్రతి ఒక్కరికి మార్గదర్శకులై నిలిచారు. ఎక్కడ అన్యాయం జరిగినా తన గళాన్ని విప్పుతారు. అలాగే ఇవే కాకుండా తాను ఒక చక్కని పండితుడుగా శాస్త్ర అధ్యయనం చేయటమే కాకుండా సంగీతంలో మంచి ప్రావీణ్యం పొంది ఏ పాట పాడినా శ్రవణానందంగా అన్నమయ్యేలా అందరినీ అలరిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సందర్భంలో ఖండించవలసి వస్తే పరశురాముల్లా అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇక చమత్కార విషయంలోకి వచ్చేసరికి తెనాలి రామకృష్ణుల్లా అందరినీ మైమర్పిస్తూ ఉంటారు. ఇక ధీరత్వంలో శివాజీని మించి ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి పరిస్థితులలో కూడా వెనకడుగు అంటూ వేయకుండా హిందుత్వాన్ని రక్షించటమే ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ప్రతి ఒక్కరి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బహుభాషా కోవిదులు, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, మీ అందరికీ బాగా సుపరిచితులైన రాధా మనోహర్ దాస్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. రాధా మనోహర్ దాస్ ప్రభుజీ గారికి మా కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు మీ సాంగత్యంలో కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం దొరకటం మా భాగ్యంగా భావిస్తూ ఉన్నాము. మీ గురువు గారి గురించి తెలియచేయండి. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు. మా గురువుగారు పరమ పూజనీయ శ్రీల జయపతాక స్వామి గురు మహారాజ్, వారు జన్మతః అమెరికన్. వారు మా పరమ గురువులైనటువంటి శ్రీల ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, వారి దగ్గర 20 ఏళ్ల వయసు ఇంచుమించుగా, ఆ వయసులో సన్యాస దీక్ష పొంది అమెరికాలో వారు పర్యటన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా, తర్వాత శ్రీల ప్రభుపాదులు వారు మాయాపూర్ ప్రాజెక్టు వారికి అప్పచెప్పారు. ఒక చిన్న హట్టు మాత్రమే ఉండేది. ఇప్పుడు అక్కడ ప్రపంచంలోనే ఒక ఎత్తైనటువంటి అద్భుత మందిరం ఉంది. శ్రీల ప్రభుపాదులు వారి పుష్ప సమాధి, అత్యద్భుతమైనటువంటి రాధామాధవులు అష్టసకులతో, దివ్య భవ్యమైనటువంటి దాదాపు 20 అడుగులు ఉండేటువంటి పంచలోహాల పంచతత్వ మందిరం, నరసింహస్వామి ఉగ్రస్థాను నరసింహస్వామి మందిరం, గోశాలలు, గురుకులాలు, నిత్య అన్నదానాలు, ఇలా ఎంతో ఒక అద్భుతంగా ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్గా దాన్ని తీర్చిదిద్దారు. ఇంకా చాలామంది భాగవతోత్తముల యొక్క సహకారము అదంతా ఉన్నప్పటికీ దానికి వారు ప్రధానంగా ఉండి మళ్ళీ దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తారు. ముఖ్యంగా మన దక్షిణ భారతంలో తిరుపతి, చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాద్, రాజమండ్రి, ఈ కేంద్రాలు, విశాఖపట్నం, ఈ కేంద్రాలన్నింటికీ వారు గురువుగా ఉంటూ
ఇలా ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది పైన ఇంక్లూడ్ బంగ్లాదేశ్ 50,000 మంది పైన శిష్యులు వారు కలిగి ఉండి 2009లో వారి ఆరోగ్యం పాడైనప్పటికీ కూడా వీల్ చైర్లో కూడా పర్యటన చేస్తూ వీల్ చైర్లో వీల్ చైర్లు ఈ స్థితిలో కూడా చదువుతూ ఒక ఎగ్జామ్ రాస్తూ ఆ స్థితిలో మళ్ళీ ఒక పుస్తకం రాస్తూ ఆ స్థితిలో ప్రవచనం ఇస్తూ ఆ స్థితిలో కూడా అంత పెద్ద నిర్మాణానికి సలహాలు ఇస్తూ మల్టీ టాస్కింగ్. వారికి మేము ఒకసారి పాదసేవ చేయడం జరిగినప్పుడు 1-2 సార్లు ఈ కాలి దగ్గర ఇవన్నీ మచ్చలు మచ్చలు. వారు మామూలుగా సహజంగా అమెరికన్ బాడీ చాలా తెల్లగా ఎర్రగా దప్పపండులా ఉంటారు. ఆ మచ్చలు ఏమిటంటే వారు ప్రభుపాదులు వారు మాయాపూర్ ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు అక్కడ దగ్గరలో కృష్ణానగర్ అని ఉంది. అక్కడి నుంచి సిమెంట్ బస్తాలు సైకిల్ మీద తీసుకొచ్చి అక్కడ పడుకునే వ్యవస్థ కూడా లేకపోతే ఆ సిమెంట్ బస్తాల మీద పడుకునేవారు. కుసుమ కోమలం కదా వారి శరీరాలు, మళ్ళా రఫ్ అండ్ టఫ్ బాడీలు కాదు యాక్చువల్గా. అయినప్పటికీ డెడికేషన్. అక్కడున్న దోమలు కుట్టి కుట్టి ఆ మచ్చలు పడిపోయినాయి. వారి ఒకసారి ఆరోగ్యం బాగా ఇబ్బంది పడితే వాళ్ళ గురువుగారైన ప్రభుపాదులు వారు ఇంకొద్దులేనైనా వేరే వేరే ఎక్కడైనా ఉండి సేవ చేయండి, ఇది ఎవరికైనా అప్పచెప్తా అంటే, లేదు గురుగారు మీరు అప్పచెప్పారు, దానికి మేము న్యాయం చేయాలి అని చెప్పి అలాగే డెడికేషన్తో చివరికి ప్రభుపాదులు వారు వెళ్ళిపోయిన సమయంలో కూడా వారి దగ్గర లేరు. అందుకనే మీరు ఇందాక అడిగారే, అంటే ఈ గురు అనే 2 అక్షరాలు మనం నెలల కొద్దీ మాట్లాడచ్చు. నెలల కొద్దీ గురువు గారి సేవ ఎలా దొరుకుతుంది? 2 రకాలు. ఒకటి వప్పు సేవ, రెండోది వాణి సేవ. వప్పు సేవ అంటే గురువు గారికి కాళ్ళు గడగడం, గురువు గారికి బట్టలు ఉతకడం, లేదా గురువుగారికి ఎప్పుడైనా కాళ్ళును నొప్పి వస్తే కాళ్ళు నొక్కడం, లేదా గురువుగారికి వండి పెట్టడం, గురువుగారి బట్టలు పిండి ఆరేయడం, గురువుగారు తిన్న తర్వాత ఆ పాత్రలు అవి తోవడం, ఇవన్నీ మేము చేసాం, మా అదృష్టం. ఇది వప్పు సేవ. వాణి సేవ అంటే వారు చెప్పిన పని చేయడం, వారు ఉన్నా లేకపోయినా. వారు ఏదైతే ఒకటి చెప్తారో దాన్ని ఆచరణలో మనం నిర్వర్తించటం. వారు ఉన్నా లేకపోయినా, ప్రభుపాదులు వారు లేరు ఇప్పుడు శరీరంతో, కానీ వారికి ఇచ్చిన మాట వారు నిలబెట్టుకుంటూ శరీరం ఎంత ఇబ్బంది పెట్టినా అలా స్టబాన్గా నిలబడి, అంత వ్యవస్థ మీరు వెళ్ళొచ్చు, అలా గంగాధని కనబడుతూ ఉంటుంది. అలా ఆకాశాన్ని అంటేటువంటి ఆ మందిరం పేరే అద్భుత మందిర్, TOP అంటారు, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లాంటోరియం. చాలా బాగుంటుంది. రకరకాల దేశాల నుంచి రకరకాల మార్బల్స్ అవి తెప్పించి చాలా అద్భుతంగా టాప్ మోస్ట్గా కట్టారు. అలాంటి కార్యక్రమాలతో పాటు నామ్ హట్ట అని దాదాపు 50,000 నామహట్టాలు ఉన్నాయి. అంటే నామం హట్ హట్ అంటే ఇంగ్లీష్లో HET కాదు, హట్ట అంటే బెంగాల్లో షాప్. నామ్ హట్ట, ఇది బెంగాల్లో పాట కూడా ఉంది, దాన్ని కీర్తన అంటారు. నాదియా గోద్రు మే నిత్యానంద మహాజన్ పతి అచనా మొహటో జీవేరా కొరన్. నాదియా గోద్రు మే నిత్యానంద మహాజన్ పతి అచనా మొహటో జీవేరా కొరన్. श्रद्धावान जाना है పాతియాచే నా మొహటో జీవేరో కొరన్. వావ్, అసలు బెంగాలీలో కూడా ఇంత బాగా పాడుతున్నారు మీరు. అమ్మా, అయితే ఈ అర్థం ఏమిటి? అక్కడ షాప్ తెరిచారు అని. నాదియా గోద్రుమే అంటే అక్కడ నదియా అనేటువంటి జిల్లా, అక్కడ 9 ద్వీపాలు ఉన్నాయి, దాన్ని నవద్వీప్ అంటారు. ఆ నవద్వీప్లో ఒక ద్వీపం పేరు గోధుమ ద్వీపం. అక్కడ ఓ షాపు తెరిచారంట, బలరాముడు అని నితాయ్ అని పిలుస్తారు. నాదియా గోద్రుమే నిత్యానంద మహాజన్ పాతియచనా మొహటో జీవేరో కోరన్. సరే షాపు తెరిచారు, ఏం అమ్ముతారు అక్కడ? నామం అమ్ముతారంట, భగవన్ నామాన్ని. మరి కొనుక్కోంటే డబ్బులు కావాలిగా, ఏంటి ఆ డబ్బులు? శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధ అనే డబ్బులు పెట్టి కొనుక్కోవాలంట. గ్రేట్. కాబట్టి ఆ విధంగా ఆ నితాయ్ అని పిలువబడేటువంటి బలరాముడి యొక్క అంశగా మా గురువుగారు వచ్చారని మేము
ఆయన్ని ప్రార్థన చేస్తూ రోజు నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నిత్యనామనే నమ ఆచార్య పాదాయ నితాయ కృపప్రదాయనే. ఈ నితాయ యొక్క కృపను పొందినటువంటి వారు, ఆ కృపని అందరికీ అందజేసేటువంటి వారు అయిన మా గురుదేవులకి మా ప్రణామం. అలాగే వారు ఇన్ని కార్యక్రమాలు, పుస్తక రచనలు, మందిర నిర్మాణాలు, అలాగే భక్తులతో ఈ నామహట్ట కార్యక్రమాలు, అలాగే వారు బెంగాలీలో మాట్లాడతారు, బెంగాలీలో రాస్తారు, బెంగాలీలో చదువుతారు, అమెరికా. అలాగే వారు పాడతారు. నన్ను ఒకసారి మేమంతా గ్రూప్ పూరిలో కూర్చున్నప్పుడు ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ డ్రాప్ ఇన్ ద బాక్స్ అని చెప్పారు. చాలామంది వేశారు, అందులో నేను కూడా వేశాను. కానీ నాకేం నమ్మకం లేదు, అంత గుంపులో మనది రావాలని ఏముంది. కానీ భగవంతుడి దయ, గురువు దయ ఉంటే అలా ఉంటుంది. ఆయన ఎవరో శిష్యులు, వేరే శిష్యులు తీసి ఇవ్వడం, ద క్వశ్చన్ ఫ్రమ్ సో అండ్ సో అని చదివారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ఆల్రెడీ 9 o'clock, ఓకే లాస్ట్ అన్నారు, తీశారు, మందే వచ్చింది. అందుకే ఏం రాశాను క్వశ్చన్ ఏంటి, దాదాపు 15 ఏళ్ల క్రితం మాటలు ఇవన్నీ. ఏం రాశాను నేను, డేర్ గురు మహారాజ్ కెన్ యూ ప్లీజ్ సింగ్ దట్ సాంగ్, ఐ లైక్ వెరీ మచ్ అని రాశాను. ఏంటది ఇంతకీ, వారికి పెద్ద కరతాళాలు ఉన్నాయి. కరతాళం అంటే తెలుసు కదా, మనం గుళ్ళో భజించేస్తాం. అలాంటి కరతాళం ఒక్కోటి ఎంత ఉంటుందంటే పెద్ద ప్లేట్ అంత ఉంటుంది, భోజనం ప్లేట్ అంత ఉంటుంది. ఇత్తడి వాటితో చేసింది. వాటిని పెద్ద పెద్ద గుడ్డలు కట్టి దాన్ని ఇలా పట్టుకుని, అంటే వారి హెల్త్ బాగున్నప్పుడు అయితే వారు అలా ముందు నడుస్తుంటే మేము డ్యాన్స్ చేస్తూ వెళ్ళేవాళ్ళం. అది వాళ్ళు అలా కొడుతూ వాటిని బ్రహ్మ బోలే చతుర్ముఖి కృష్ణ కృష్ణ హారే హారే మహాదేవ పంచముఖి రామ రామ హారే హారే. అసలు కర్తాలు అలా కొడుతూ వారంతా 6+ హైటు అలా నడుస్తూ అది కొడుతూ ఉంటే ఇంకా అసలు అది అన్లిమిటెడ్ జాయ్ అనమాట. సో అదే వచ్చింది. ఓకే విల్ కంక్లూడ్ విత్ దిస్ అని పాడి అలా ఇంకా ఇలా ఎన్నో. అయితే గురువు అనేటువంటి స్థితి చాలా పెద్దది. గురువు భగవంతుడు చాలా దగ్గరవాడు. ఎందుకంటే గురువు చాలా బాధ్యత తీసుకుంటాడు, ఈ శిష్యుల కర్మనంతా తీసుకుంటాడు. అందుకనే గురువులకి అనారోగ్యం రావడానికి కారణం అది. వీళ్ళ కర్మనంతా తీసుకుంటారు. దీక్షా స్వీకారం, మనం దీక్ష తీసుకుంటాం, వాళ్ళు మన కర్మ తీసుకుంటారు. అలాగే ఉదయం పూట మంగళహారతి అని జరుగుతుంది. మేము 2 రోజులు 3 రోజుల క్రితం పొద్దున్నే లేచి మన సికింద్రాబాద్ ఇస్కాన్ ఉంది సంగీత్ పక్కన, అక్కడికి వెళ్ళాం. ఎప్పుడైనా శంఖం ఊదుతారు, తెర తీస్తారు. మేము వెళ్ళేసరికి తెర తీస్తారనుకోండి కొంచెం హట్ అవుతాం. కానీ మాకు 20 నిమిషాల టైం ఉంది. అసలు తోలేడు కారు ఖాళీగా ఉంటుంది కదా, పొద్దున్న ఎవరు ఉంటారుగా, దైవం తోలేడు. అలా కారు దిగి కాలు కడుక్కున్నాం. బ్లోయింగ్ అనమాట, మైండ్ కాన్షియల్. అలా వెళ్ళి మేమే ఉన్నాం, చక్కగా తెరదీశారు, స్వామికి కీర్తన చేశాం. ఆ కీర్తన మొట్టమొదటి కీర్తన ప్రపంచంలో ఎక్కడ ఏ ఇస్కాన్ అయినా మార్నింగ్ 4:35 ఆ టైంకి హారతి ఉంటుంది. ఆ కీర్తన ఏంటి, శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షానాస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవిందా ప్రతిక్షానాస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవిందా వందే గురుం శ్రీ చరణారవిందా వందే గురుం శ్రీ చరణారవిందాం. ఇలా 8 ఉంటాయి. దాన్ని గురువాష్టకం అంటారు. అందులో 5వది నేను పాడాను. అంటే మొత్తం పాడచ్చు. ఇది కొంచెం వెస్ట్రన్ ట్యూన్లో పాడాను. ఇది మామూలుగా కూడా ఇంకా 4-5 రకాల ట్యూన్స్లో పాడుతుంటాం. అయితే ఇక్కడ ఏమిటి, పొద్దున్న హారతి దేవుడికి ఇస్తాం, పాట మాత్రం గురువుగారిదే పాడతాం. అంటే గురువు మొట్టమొదటి ఉండాలి. దేవుడు వచ్చాడు, గురువుగారు వచ్చారు, ముందు ఎవరికి దండం పెట్టాలి, గురువుకే.
అలా గురువు యొక్క లక్షణాలన్నీ అందులో వస్తాయి. అందులో ఇప్పుడు నేను పాడిన దాని అర్థం ఏమిటి? గురువు ఎలాంటి స్థితిలో ఉంటాడంటే, శ్రీరాధికా మాధవయోరపార మాధుర్యలీల గుణరూపానాం. ఇది మొదటి లైన్. ప్రతిక్షణస్వ ధనలోలుపశ్య వందే గురుం శ్రీ చరణారవింద్. అంటే ఆయన ఎలా ఉంటాడంటే ప్రతి క్షణము రాధామాధవుల యొక్క గుణ నామ రూప లీల విభవాలను కీర్తిస్తూ స్మరిస్తూ ఆస్వాదిస్తూ ఉంటారు. మహాత్ములు ఎలా ఉంటారు అంటే శాస్త్రం చెప్పింది, నందతి 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 నిత్యం. ఎవ్రీ మొమెంట్ వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకని? ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడిని వారు లోపల దర్శిస్తూ ఉంటారు కాబట్టి. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు ఎవరు? భగవంతుడు. ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడి ఉంది. దాన్ని ఏమంటారమ్మా? ఆనంద నిలయం. నేను చప్పట్లు కొడుతున్నా మీకు. ఎందుకని? ఆనంద నిలయం అనే పేరు ఎందుకుంది? లోపల ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు కాబట్టి. అవునా? త్యాగరాజ స్వామి గారు ఏం చెప్పారు? నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సురుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని. నగుమోం అంటే నవ్వు మొక్కం కలిగి ఉన్నాడు కదా. ఇప్పుడు వెంకటేశ్వర నవ్వుతూ ఉంటాడు కదా, రాముడి వారు నవ్వుతూ ఉంటారు కదా. చిరుమంద హాసం అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకనే ఏం చెప్పింది రామాయణం? రాముడు ఏంటి లక్షణం? స్మితభాషి, స్మిత పూర్వభాషి, హితభాషి, పూర్వభాషి, మితభాషి, మృదుభాషి. అందుకే పూర్వభాషీచ రాఘవ అని పేరు. ముందే మాట్లాడతాడంట. రాముడు నేను ఏదో రాజుగారు అబ్బాయిని, అలాంటి గర్వం లేనివాడు. అలాగే త్యాగరాజస్వామి వారు ఏమన్నారు ఇంకో కీర్తనలో? చందూరువర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను భావులు అందరికీ వందనము. ఎవరికి నమస్కారం పెట్టారు త్యాగరాజస్వామి వారు? అందరికి. ఎవరా అందరూ? మహానుభావులు. ఎవరా మహానుభావులు? చందూరు వర్ణుని. చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా కదా. అవునా? చందూరు వర్ణుని అందా చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా రెందరో మహాను భావులు. అర్థమైంది. మహానుభావులు అంటే లిఫ్ట్ ఇచ్చినోడు గిఫ్ట్ ఇచ్చినోడు కాదు. ఎప్పుడూ లోపల ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటారే, అటువంటి మహానుభావులకి నా నమస్కారము. కానీ ఇప్పుడున్న ఈ సొసైటీలో అటువంటి బ్రహ్మానందం అసలు ఒకటి ఉంటుంది అని కూడా అసలు బ్రహ్మానందం తెలుసు కదా సినిమాలో. ఆ బ్రహ్మానందం గారు తెలుసు, కానీ ఆయన కూడా బ్రహ్మానందం గారు పేరుకి బ్రహ్మానందం అయిన వ్యక్తి లోపల బ్రహ్మానందాన్ని రుచి చూస్తారు ఆయన. ఎందుకంటే ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామిని వేశారండి. ఎంత హార్ట్ లేకపోతే అంత హార్ట్ వస్తుందా కదా. ఎంత సాహిత్యం ఉందో వారిది కదా. మా నాన్నగారు చెప్పిన ఒక పద్యం నాన్నగారు ఉంటే అడిగేవాడిని. తర్వాత ఎప్పుడో ఒక పత్రిక ఆయన ఇంటర్వ్యూ ఇస్తే అందులో కనబడితే ఆ ఇంటర్వ్యూ పేజీలు చింపేసుకున్నాను. ఆయన చెప్పారు అందులో. బాగుంటుంది అది, మహాభారతంలోది. కుప్పించి ఎగసిన కుంతలంబుల కాంతి అద్భుతంగా ఉంటుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. గురువు గారు, మీరు గమనిస్తూ ఉంటే
ఇటు సంగీతంలో ప్రావీణ్యం, ఇటు సంస్కృతం, తర్వాత వేదం, ఇటు హాస్యం, ఇటు పాలిటిక్స్, ఇటు సినిమాలు అసలు అది ఇది అనే రంగం లేకుండా ఇటు ఆధ్యాత్మికతకైతే ఇంకా నిలువెత్తు నిదర్శనం. ఇంకా ఒక విషయాన్ని ఖండించడంలో అసలు ఇంకా మీకు సాటి లేరు. అసలు ఇన్ని రంగాలలో ఎలా మీరు సమతుల్యంగా మీరు ముందుకెళ్ళగలుగుతున్నారు? ఏదైనా మనం ఒక విషయంలో విద్వత్తు కలిగితే అదంతా వాడికి సంబంధించిన విషయం. తవదాసోహం 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 దాశరథే మొరవిని వినుమ మరువ సమయమ తవదాసోహం దాశరథే. బావుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా పాడతారు. చాలా కాబట్టి బావుంటుంది. ఏదైతే మనం పొందామో అదంతా ఆయనకి సంబంధించింది, మనది ఏదీ కాదు. ఎందుకంటే మనకు రంగు వేసి, మనకు ముక్కు పెట్టి, మనకు లుక్కు పెట్టి, ఒక అమ్మ కడుపులో పెట్టి, మనకి ఏదన్నా విద్వత్తు వచ్చిందంటే లోపల ఆ విద్యుత్ ఉండబట్టేగా. కాబట్టి మనది ఏదీ కాదు. అయితే మీరు ప్రశ్న అడిగారని చెప్తున్నాను తప్ప 4 లక్షణాలు సహజంగా రావాలని శాస్త్రం చెప్పింది. ధాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, చత్వారే సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. హుహు. సహజంగా రావాలి ఇవి. ఈ 4. ధాతృత్వం ఇచ్చే గుణం, హ్మ్. ధీరత్వం, ఉచితజ్ఞత, ప్రియవక్తృత్వం తీగా ప్రియంగా భాషించటం. భాషించడం. అవి 4 మీకున్నాయి. అసలు వాటికంటే ఇంకా మించి ఎక్కువే ఉన్నాయి గురుగారు. మీరు దానం చేయటంలో కూడా మీరు మధుర, బృందావనం అలాంటి ప్లేసెస్‌కెళ్ళి ఎక్కువగా అందరికీ పంచుతూ ఉంటారు. అసలు పంచటంలో ఇంకా మిమ్మల్ని మించిన వారు లేరు. మాకు తెలుసు. మేము చూసాం గూడా ప్రత్యక్షంగా. సో, అంటే మీరు బయటకి ఎన్ని విషయాలు ఎంత కఠినంగా ఖండించినా కూడా మనసు మాత్రం చాలా వెన్న. కాదు గురుగారు. ఇంకొక సందేహం ఏంటంటే ఆర్ఎస్ఎస్‌లో మీరు చిన్నప్పుడు అందులో ప్రవేశించారు. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఇస్కాన్ వైపు వచ్చారు. అంటే ఎలా జరిగింది? అమ్మ మీకు ప్రశ్నలు ఇవన్నీ ఎలా తెలుసు? ఏదో ఒకటి అడిగారు కదా! ఇది భగవద్దత్తం అని చెప్పినా మీకు వివరం కోసం చెప్తున్నా. నాకు చదివే విషయంలో చాలా ఆసక్తి. అలా అనుకుంటే పిచ్చ అంటే బెస్ట్. కాగితం పాడేయడానికి ఏడుస్తా. పుస్తకం కాదు. నా దగ్గర వందల పుస్తకాలున్నా అది రెండో పుస్తకం ఉంటేనే మొదటి పుస్తకం ఇస్తా. అంటే గిఫ్ట్ ఇవ్వాలంటే. అంటే ఆ పుస్తకాలన్నీ చదివేయాలని బోల్డ్ కోరిక. ఎక్కడికైనా వెళ్తే అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు కొనేయడం, పుస్తకాలు సేకరించడం, మళ్ళీ వాటికి అట్లేయడం, వాటికి నెంబర్లు వేయడం, లైబ్రరీకి వెళ్ళడం, అక్కడ చదవడం, మళ్ళీ ఇంటికి తెచ్చుకుని చదవడం. చివరికి దెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్లో ఉంటే మీరు చెప్తే నవ్వుతారేవు. రోజుకో డజన్ నవలలు చదివాను. పావలా అద్దె. డజన్ నవలలు? చిన్న పుస్తకాలు అప్పుడు 14, 15 ఇయర్స్ ఉంటాయి. కాదు గురుగారు. ఆధ్యాత్మికతకు నవల్స్‌కి ఏమైనా సంబంధం ఉందా అంటే అసలు? చిన్నప్పుడు అంటే చదువు అనే పిచ్చ ఎటువంటిదంటే పేపర్ పాడేయడానికి కూడా ఇష్టపడను. ఓకే. ఎందుకంటే లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎందుకంటే ఈ చదవడం అనే లక్షణం ఒకటి, వినడం. ఇప్పుడు చదవనివ్వరు, అయినా చదవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాను. ఇంకా 1, 2 ఛాన్సులు ఎక్కడొస్తాయంటే హోమం దగ్గర కూర్చున్నప్పుడు. ఇంక మామూలు ఇప్పుడు ఇంక ఎటు చదవనివ్వరు కాబట్టి ఆ హోమం దగ్గర కూర్చున్నప్పుడు మేము గోవిందనామాలు అవి చెప్పుకుని కొన్ని అవి ఇవి చదువుకున్న తర్వాత ఓ 20, 30 పుస్తకాలు పెట్టుకుని 20, 30 ఒక్క పుస్తకం చదవడానికే మాకు అవ్వదు గురువుగారు అసలు. లేకపోతే ఇప్పుడు భోజనం అంటే ఉత్తాన్నం తినవుగా అమ్మ, ఉత్తాన్నం తినం కదా. అందుకని కనీసం ఒక 20 పైన పుస్తకాలు పెట్టిలో పెట్టుకుని ఒక పేర నువ్వు చదువునా, ఇంకో పుస్తకంలో ఇంకో పేర నువ్వు చదువు, అలా ఒక్కొక్కరితో ఒక్కో పేర చదివిస్తూ ఆ పుస్తకాలన్నీ కంప్లీట్ చేస్తుంటాం. కొన్ని నేను చదువుతూ. ఎందుకంటే మనిషి ఎప్పుడు చెడిపోయినా తిని చెడిపోవచ్చు, విని చెడిపోడు. అందుకని వినాలి, చదవాలి. భగవంతుడికి కూడా నేను అదే దండం పెడతాను. స్వామి నేను బాగా చదివేటట్టు, బాగా వినేటట్టు, బాగా పాడేటట్టు, వీలైతే కాస్త రాసేటట్టు. బాగుంది గురుగారు. ఇందాక అడుగుదాం అనుకున్నాను. అసలు ఈ సంగీతంలో ఎప్పుడు ప్రవేశించారు మీరు? మీకు ఆల్రెడీ చెప్పాను, సహజంగా రావాలంతే. సరిగమ పదనిసా మీకు ఎన్ని లాంగ్వేజెస్ మొత్తం? మీకు 4, 5 మాట్లాడతాను, కానీ ఏదే మీకు అందుకే చెప్పాను, సహజంగా వచ్చేదే
అది మన యొక్క గొప్పతనం ఏం కాదు, అదేదో పూర్వజన్మ సుకృతి. ఇప్పుడు నేను ఈ పాట పాడాను, ఉమ్. త్యాగరాజ స్వామి, అన్నమయ్య, బెంగాలీ, సంస్కృతంలో ఇవి పాడాను. మరి చిన్నప్పుడు స్కూల్లో పాడమంటే ఇవి పాడలేదుగా, మరి ఏం పాడాను? మాకోసం నాది నాది అనుకున్నది నీది కాదురా, నువ్వు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా, కూరిమి గలవారంతా మనుషులేనురా, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక ఆ పాటను ఆ స్కూల్లో చిన్నప్పుడు. అలాగా ఈ సహజంగా వచ్చేటువంటిది భగవంతుడి యొక్క దయ అంతే. అంటే ఇంకోటి ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచి వినడం అనే లక్షణం ఉంటే అది అబ్బుతుంది. ఇప్పుడు నాన్న పక్కన కూర్చుని నాన్న చదివేటువంటి మంత్రాలు, ఆ పూజ చేసేటప్పుడు అజమ్యాగే స్వా నాన్న స్వా మాధవ స్వా, ఇలా ఇవన్నీ వింటాం కదా. అంతెందుకు, నేను మా అమ్మ పక్కన కూర్చుని ఎప్పుడు పూజ చేయలేదు, నాన్న పక్కనే కూర్చుని చేశాం. కానీ అమ్మ పాడింది కూడా అలా తిరుగుతూ చెవిలో పడింది. చివరికి మా అమ్మ వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పాను, నువ్వు పాడేది అనివి కదా అని. నా బాగా గుర్తు. అలా 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 నడుస్తూ అమ్మ అలా చెవిలో పడితే, ఆ సినిమాలో కూడా ఉంటుంది ఎక్కడో, అదే పాడేది. జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, ఆ ఒక్క వచ్చు నాకు. మా అమ్మకు కూడా అదే చెప్పాను. కాబట్టి వినాలి. అలాగే నాన్నగారు చిన్నప్పుడు అయ్యప్ప మాల వేస్తే మరి అయ్యప్ప పాటలన్నీ ఈ ఇరుముడి టైంలో పొద్దున్నే మైకి పెట్టి వేసేవారు. అవన్నీ అందులో ఎన్నో మంచి మంచి జేసుదాస్ గారు, అది గొంతు కాదుగా, అమృత బాండం. అబ్బో, ఆ? అసలు ఎంత భూత శ్రవణానందంగా. గణనాద అయ్యప్ప, మము కాచి కడతేర్చు అయ్యప్ప, దారి చూపించు అయ్యప్ప, నీ పాద సన్నిధి చేరంగా, భూత గణనాద అయ్యప్ప. అలా ఇంకా ఇంకా చాలా. అద్భుతం గురుగారు, అసలు మీరు పాడుతుంటే మాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో. అసలు అయితే మీరు పాడుతుంటే ఇంకా 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 వినాలనిపిస్తూ ఉంది. అమ్మ, అయితే ప్రస్తుతం ఉన్న యువత గురు భక్తి కలగాలి అన్నా, గురు సేవ చేసుకోవాలి అన్నా, వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎలా ఉండాలంటారు? మీకు సమాధానం ఏమిటంటే అమ్మ, గురుకులాలు ఉండేవి పూర్వం. అవును. ఇప్పుడు గురుకులం అంటే దాని అర్థం చాలా పాడైపోయింది, అదేదో హాస్టల్ లాగా అంతే. కానీ పూర్వం గురుకుల విద్య ఉండేది. ఆ గురుకులంలో వీళ్ళు తపస్సు చేసేవారు. అది ఎటువంటి తపస్సు అంటే ఒక కథ చెప్తాను, మీకు బాగా పట్టుకుంటారు. మీరు అభిమన్యుడి పేరు విన్నారు, అవును, కానీ ఉపమన్యుడి పేరు విన్నారా? ఉన్నాను. ఉపమన్యుడు ఉమ్. ఉపమన్యుడు వాళ్ళ గురువుగారి దగ్గర చేరాడు. ఇది గురు చరిత్రలో వచ్చింది. ఆ చేరిన వాడు భిక్షాటం చేసి గురువుగారికి వండి పెట్టాడు. ఉమ్, సాయంత్రం గురువుగారు అడిగారు, ఏంట్రా యాక్టివ్గా ఉన్నావు, ఉమ్. నేను తినమని ఏం చెప్పలేదుగా, ఏం తిన్నావు అన్నారు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చేసింది. అలా రోజులో 2 సార్లు అలా భిక్షాటన వెళ్ళకూడదు, తప్పునైనా, నువ్వు వద్దులే, ఇక్కడ ఉంటే పరువు తీసేస్తావు, అడవికి వెళ్ళి ఆవులు కాసుకో అన్నారు. ఆవులు కాసి వచ్చాడు, ఆయన బాగానే ఉన్నాడు. ఏమిట్రా నువ్వు బాగానే ఉన్నావు, ఆవు పాలు తాగాను. చెప్పకుండా అలా తాగకూడదు అన్నాడు. సరే, మర్నాడు కూడా వెళ్ళొచ్చాడు, మళ్ళీ బాగానే ఉన్నాడు. ఏంటో బాగానే ఉన్నావు, ఏంటి సంగతులు అన్నారు. మీరు పాలు తాగొద్దన్నారు కదా, అందుకని ఆవు దూడకు పాలెత్తుంటే ఆ నొరగ తాగాను అన్నాడు. గురువుగారు అన్నారు, అది కూడా తాగకూడదు అన్నారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమర్థత ఎప్పుడు బయటపడుతుంది? బాగా కష్టాలు వచ్చినప్పుడు పడుతుంది. అన్నీ బాగుంటే సమర్థత ఏం బయటపడదు. కానీ ఈ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మటుకు సనాతనమే కదా గురుగారు. అమ్మ, ఎప్పుడు మీకు చెప్పేది ఎప్పుడు ఆయన అలా ఉంటాడు. మరి ఆయనకు తెలియవంటారా? సమయం రావాలి. ఇప్పుడు రాముడికి తెలియదా సీతాదేవిని వాడు ఎత్తుపోయాడని? కృష్ణుడికి తెలీదా దుర్యోధనుడు చేసేవి ఏ పనిలో? సమయం. అందుకే స్వామి చెప్పారు భగవద్గీతలో, కాలోస్మి అని, ఐఎమ్ ద టైమ్, సర్వమృత్యు హర్షాహం, ఐ కమ్ యాజ్ ఎ డెత్ అండ్ ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు. నేను మృత్యు రూపంలో వచ్చి అన్ని పట్టుకుపోతా అని చెప్పాడు. సరే, ఉపమన్యుడి విషయంలోకి వస్తే ఆ పిల్లవాడు తర్వాత రోజు రాలే. ఈయన ఏదో దీపం పట్టుకుని అడవిలోకి వెళ్ళారు. ఉపమన్యు అని పిలుస్తూ, ఈ పిల్లవాడు ఎక్కడో బావిలోంచి వాయిస్ వచ్చింది. ఏమిరా నాయన అంటే, గురువుగారు ఏదో పిచ్చికాయలు తినేశాను, కలిపోయినాయి.
కళ్ళు పోయినాయా, అయ్యో అని ఆయన అశ్విని దేవతలు ప్రార్థన చేశారు. వాళ్ళు వచ్చి పాయసం ఇచ్చి, బాబు ఈ పాయసం తాగు అన్నారు. గురువుగారు చెప్పలేదండి, ఆయన చెప్తేనే తాగుతానని. కళ్ళు లేవు, బావిలో పడిపోయాడు, చిన్న పిల్లోడు. మనకైతే ఆయన గుర్తురావు. అసలు ఏమి గుర్తురావు. ఆ డెడికేషన్కి వాళ్ళ గురువుగారు ఆనందపడిపోయి, నాన్న నేను చెప్తున్నాను నాన్న తాగురా అన్న. ఆ పాయసం తాగాడు, వాడికి కళ్ళు వచ్చినాయి. బయటకు వచ్చాక ఆయన సంబరపడి అలా ఆ పిల్లవాడిని ఆశీర్వదించారు. అలా జ్ఞానగంగ ప్రవేశించింది. అలాగే తోటకాచారులు, పద్మపాదుడు అంటారు, అవును. ఆయన విషయంలో కూడా శంకర్ల వారి అనుగ్రహం. అలా అసలు ఏం చెప్తాం, ఎందరో మహానుభావులు ఎందరో పుట్టారు. ఈ నేల మామూలు నేల కాదు కదమ్మా, ఇలా మామూలు నేల కాదు. అటువంటి వారి యొక్క పాద స్పర్శ చేత ఈ భూమి పునీతమైంది. అందుకనే కృష్ణం వందే జగద్గురు అంటాం. అలాగే శంకర్ల వారిని జగద్గురు అంటాం. భగవద్ రామానుజాచార్యుల వారిని జగదాచార్యులు అంటాం. ఇలాంటి మధ్వాచార్యులు, ఇలాంటి ఎందరో ఆచార్యులు ఈ భూమిని పరిపుష్టం చేశారు. కాబట్టే ఈ భూమి విశ్వగురు. మేము చిన్నప్పుడు సంఘలో గీత్ పాడుకునేవాళ్ళం. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. మీరు గమనించారా, నేను అయ్యప్ప పాట పాడాను, ఆర్ఎస్ఎస్ పాట పాడాను, బెంగాలీ పాట పాడాను, సంస్కృతంలోనూ పాడాను, అన్నమయ్య కీర్తన పాడాను, త్యాగరాజ స్వామిని పాడాను. మిమ్మల్ని గమనిస్తే అసలు దేశభక్తి, దైవభక్తి అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. అసలు అంత సమర్థవంతంగా ఒక మనిషి ఉండటం కూడా చాలా అరుదే అని చెప్పుకోవాలి. వినాలమ్మా, వినాలి 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 వినాలి. శ్రద్ధయా లభతే జ్ఞానం కదా, వినాలి. సినిమా పాటల్లో కూడా పూర్వం ఎంతో గొప్ప సాహిత్యం ఉంది. మనం గమనించాలి, వినాలి. భోజన పదార్థాల పేర్లే కావచ్చు. మాయాబజార్లో వివాహ భోజనంబు, వింతైన వంటకంబు, వియాలవారి విందు, అహహ నాక్య ముందు. అవన్నీ పేర్లు చెప్తారా? అవన్నీ అసలు మంచి మంచి భోజనాలు. అంటే అలాంటి భోజనం తినాలి అంటే ఎంత పోషక పదార్థాలు కలిగి, అలాంటి భోజనం తినాలంటే వాడు రిచ్ అయి ఉండాలి. అవునా? మన దేశం అలా రిచ్నెస్ కలిగి ఉండేది. ఇతర దేశాల్లో ఎండిపోయిన మాంసం తినే, ఎండు శవాన్ని మొక్కే జాతులు ఉన్న కాలం. సో కాబట్టి తెలివైన వాడు, బుద్ధిమంతుడు సాహిత్యాన్ని, సంగీతాన్ని ఎప్పుడు కూడా, తెలివైన వాడు అలా ఉంటాడని శాస్త్రం చెప్పింది. సాహిత్యాన్ని, సంగీతాన్ని ఎప్పుడు విధ్వంసం ఉంది ఇప్పుడు ప్రపంచంలో, కానీ విద్వాంసులు ఉండాలి. విద్వాంసులుంటే విధ్వంసం ఉండదు. ఈ సనాతన ధర్మ పరిరక్షణకు ఏ విధంగా అడుగులేయాలంట? ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండో, పరతంత్రములు పరధర్మంబులు స్వతంత్ర భారత ధరిత్రి తగవని, తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. చాలా బాగుంటుంది. ఇది మొదటి చరణం. అది మీకు ఉదాహరణ ఇస్తాను. ఈ ప్రపంచానికి భారత్ ఒక ఆదర్శవంతమైన దేశం. జ్ఞానాన్ని ఇచ్చింది. ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ మనదే అయినప్పటికీ దోచుకోవడం వల్ల మనం ఇబ్బందులు పడి ఏదో స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మన దేశాన్ని ఎవరో దోచుకున్నారు? హూనులు, శకులు, మొఘలులు, తురుష్కులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఎవడైనా ఎంతమంది ఎందుకు దోచుకోగలిగారు? మన దగ్గర సంపద ఉండబట్టి. గుర్తుపెట్టుకోండి,
మరి మనం ఎవరిని దోచుకోవడానికి ఎందుకెళ్ళలే? మనకు ఇంకొకటి దోచుకోవాలనే ఆలోచన రాదు కాబట్టి, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇలాంటి స్థితిలో మనం ఫైట్ చేసి 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 నిన్న రజాకార్ మూవీ విషయంలో కూడా వాళ్ళు చాలా ఫైట్ చేశారు. లక్షల ప్రాణాలు కోల్పోయారు. మన తల్లుల్ని బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడించిన మీర్ కాశీ రజ్వీన్ అలాంటి, అంటే కొంచెం కటువుగా మాట్లాడకూడదు, లత్కోర్ అంటే నాకు మీనింగ్ తెలియదు, కానీ ఆ భావజాలం కలిగిన రజాకార్ లాంటి వాళ్ళు ఇప్పటికీ వాడి వారసులు ఉన్నారు ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో. ఎందుకున్నారు? మనం ఆధ్యాత్మికంగా దృఢత్వాన్ని కోల్పోయాం కాబట్టి. ఎందుకు కోల్పోయాం? చెప్పలేదు కాబట్టి. ఎందుకు చెప్పలే? అమ్మా నాన్న బిజీ అయిపోయారు కాబట్టి. అమ్మా నాన్న ఎందుకు బిజీ అయిపోయారు? ఆ విధమైనటువంటి విధంగా మనని యాంత్రికంగా తయారు చేశారు. ఒక ముస్లిము ఖురాన్ నేర్చుకోవడానికి మదర్సా ఉంది, ఒక క్రిస్టియన్ బైబిల్ నేర్చుకోవడానికి సెంట్ ఆన్సు సెంట్ జాన్సు ఉన్నాయి. మరి హిందువు పురాణాలు భగవద్గీత భాగవతం నేర్చుకోవడానికి ఏముంది? స్కూల్లో నేర్పకూడదు. మనకి ప్రధానమంత్రి మొట్టమొదటిగా ఒక ఆయన చేశాడు, ఆయన సుఖరోగి. ఆయన ఆర్టికల్ 35 అని పెట్టాడు. అందులో 35A ప్రకారంగా మదర్సాలో బోధించుకోవచ్చు, బైబిల్ బోధించుకోవచ్చు, భగవద్గీత బోధించకూడదు. ఇలా మన ధర్మాన్ని మన పాలకులే నాశనం చేశారు. అందువల్ల అందలేదు. మన పిల్లలంతా చెడ్డోళ్ళని కాదు. ఇప్పుడు లవ్ జిహాద్కి చాలామంది అమ్మాయిలు బలైపోతుంటారు. ఎందుకు బలైపోతారు? వాళ్ళు ఏది చదవరు కాబట్టి. మనం భగవద్గీత చదవాలి, బైబిల్ చదవాలి, ఖురాను చదవాలి. అంటే మనదొక్కటి చదువుకుంటే సరిపోదంటారా? ఇప్పుడు మనం ఒక్కళ్ళమే ఉంటే మనది ఒకటి చదువుకోవచ్చు. మన వాళ్ళకి ఒక భ్రమ ఉంది. ఏంటి ఆ భ్రమ? ఏ మతమైనా ఒకటే. అది అబద్ధం. సమ్మేళనం అది అబద్ధం కదా. బ్రహ్మానందం గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ రానా ఆల్సో ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ హైట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ నా. డౌట్ వస్తే నిలబడి చూడండి అంతే. అలా సేమ్ డౌట్ ఇక్కడ కూడా. అన్నీ సమానం అనే అబద్ధం ఆడితే అన్నీ చదవండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి ఇది కూడా అంటూ ఉంటారు కదా గురుగారు, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దేవుణ్ణి సమదృష్టితోటే మనం చూడాలి అని. అప్పుడు అందరినీ సమదృష్టితో చూసేటప్పుడు ఈ భావం రాదా గురుగారు? నేను మిమ్మల్ని మేడమను, లేకపోతే శృతి గారను, యాంకర్ గారను పిలిస్తే అది గౌరవం. ఇంకోలా పిలిస్తే కోపం వస్తుంది, రియాక్షన్ వస్తుంది. మన ఇంటి ముందు ఎవడో కాని పని చేస్తే మనం రియాక్ట్ అవ్వవద్దా కదా? మనం ఏం చెప్తున్నాం? మనం అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ఒకటే సత్యం ఉంది, సత్యం ఉన్నాడు. పెనుజీకట కవ్వల అంటూ పోతన గారు చెప్తారు. ఒక వెలుగుంది, పెంజీకటకి అవ్వల అంటారు. ఒక వెలుగుంది, భగవంతుని ఆయన దర్శించి మాట్లాడిన మాట్లాడి. ఇలాంటిదే వేమన గారు చెప్తారు. జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. అలాగే భగవద్గీతలో ఏం చెప్పారు? సర్వభూతహితేరతః అని చెప్పారు. అన్ని జీవుల హితం కోరుకోవాలి అని చెప్పారు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు సుఖినః, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు నిరామయా, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏమిటి దీని అర్థం? అందరూ సుఖంగా ఉండాలి, అందరూ టెన్షన్ లేకుండా ఉండాలి, అందరికీ రోగం లేకుండా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి. అందరూ సర్వే 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 సర్వే. ఇలాంటి లక్షణాలు ఇస్లాంకి క్రిస్టియానిటీకి కుదరవు. కాబట్టి ఇక్కడ 3 బుక్లు పెట్టండి. మీ మాటల్లో మీ ప్రస్తావనలు ఎక్కువగా గొర్రెలు అని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు గురుగారు? నాకు సంబంధం లేదు. అతను కెమెరామ్యాన్ అని పిలవాలా పిలవకూడదా? నాకు పేరు తెలియదు అతని పేరు అనుకోండి. బాబు కెమెరామ్యాన్ అంటే అతను అట్టవకూడదుగా. బికాజ్ ఈజ్ ఎ కెమెరామ్యాన్, బికాజ్ ఈ క్లైమ్ ఈజ్ ఎ కెమెరామ్యాన్.
he doing the cameraman job and he claim himself as a cameraman. That's why I can call him cameraman. Same applicable to them. ఇంక వివరం అక్కర్లేదు అనుకుంటున్నాను. అర్థమైపోయింది గురుగారు. అసలు శివాజీ పుట్టిన నేల, అల్లూరి పుట్టిన నేల, రోదర్ఫర్డ్ లాంటి నీచులు తుపాకీ ఎత్తి పెడితే, సైమన్ లాంటి రాస్కెల్స్ తుపాకీ ఎత్తి పెడితే, అక్కడ శివాజీ, అక్కడ అల్లూరి సీతారామరాజు అయినా, ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారైనా రొమ్ము విరిచి దమ్ముంటే కాల్చుకో అన్నటువంటి నేలలో ఈ గాడిదలను తయారు చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వెరీ సాడ్. అంటే కాషాయ వస్త్రం వేశారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. అంటే మీరెప్పుడు అంటే అన్యాయాన్ని చాలా బలంగా గట్టిగా ఖండిస్తూ ఉంటారు. ద సేమ్ టైం విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ ధోరణిలో ఉన్న వాళ్ళు విమర్శలు చేయటం వల్ల అంటే అది పాపం. ఆధ్యాత్మికం కాదనా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఎప్పుడైనా చిన్నప్పుడు బాదంకాయలు చెట్టు నుంచి రాలిపోతే ఎలా కొట్టుకు తినేవారు ఏమన్నా తెలుసా మీకు? నేను తిన్నాను. ఎలా? రాయితోటి మధ్యలో బద్దలు కొట్టి పప్పు అందులో. తెలుసు కదా. ఎలా కొట్టాలి? కొంచెం గట్టి కొట్టాలి, అప్పుడు పప్పు వస్తుంది. అవును కదా. సేమ్ అలా ఉసిరికాయకి అలా కొట్టక్కర్లేదు, చక్కగా అలా తినేయచ్చు. జాంకాయ అలా తినేయచ్చు. అర్థం కాలే? బాగుంది గురుగారు. ఇంకొకటి ఏంటంటే నిజంగా మేము గర్వపడతాం. ఎందుకంటే మేము అనలేనివి, మేము అడగలేనివి, మేము ప్రశ్నించలేనివి మీరు చాలా సందర్భాలలో మీరు ప్రశ్నించారు. మీకు ఎప్పుడు థ్రెట్ అని అనిపించలేదా? ఇప్పుడు కెమెరామ్యాన్ అంటే రాని నొప్పి, దొంగ నొప్పిలో వస్తుంది నాకు అర్థం. పోనీ ఈ కెమెరా సాక్షిగా 21,000 వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో. 21,000 వీడియోలు. ఇది తప్పు అని చెప్పండి, మళ్ళీ మైక్ ముందు నేను సారీ చెప్పేస్తాను. అది కూడా చెప్పా. ఇంకా చాలా ఇంటర్వ్యూలు చాలా చోట్ల ఇచ్చాను. ఇది తప్పు అని చెప్పండి, నేను క్షమాపణ చెప్తా. ఎందుకంటే ఏం చేయను. ఇప్పుడు మీరేమంటారంటే, మీరు అని కాదు, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, వాడు దొంగతనం చేస్తుంటాడు, పోలీస్ అంటే వాడికి పాప ఇబ్బంది కాబట్టి అనకూడదు అంటారు. నేనేమంటా అంటే, వాడు దొంగ, వాడు ధర్మాన్ని నాశనం చేస్తూ, ఉదాహరణ మీకు ఊరికే పట్టుకుంటారని చెప్తున్నాను. మీ కరోనా టైంలో ఒక అతను ఒక పాట బాగా ఫేమస్ అయింది, తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి అని డ్యాన్స్ చేస్తూ కరోనా పాట పాడారు ఓ పాస్టర్ విత్ కళ్ళజోడు. అతను నిన్న ఎవరో వీడియో పెట్టారు. అతను 4 అడుగులు ఉండే ఒక అబ్బాయిని 4.5 అడుగులు చేశాడంట. అలా ఎలా కుదురుతుంది గోవిందా? ఇవి అవన్నీ అడగకూడదమ్మా, మీరు వాడకూడదు. మీరు నమ్మాలని, నమ్మితే మీరు గొర్రె అవుతారు. ఇలా బుర్రది వాడకూడదు. మీరు ఎలా తప్పు కదా, వాడచ్చా? ఇలా క్వశ్చన్ చేస్తే నీ దేవుడైన యెహోవాని శోధింపకూడదు, ఓన్లీ శోధినేసి వెళ్ళిపోవాలి, క్వశ్చన్ చేయకూడదు. ఉదాహరణకి ఇతను పొడుగు చేశాడు కానీ కళ్ళజోడు ఉంది. ఆడెవడనో పొడుగు చేయగలిగే ఇతను ఆ కళ్ళజోడు లేకుండా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తిరుమల వెళ్తే ఎంత వైబ్రేషన్ ఉంటుంది, ఎంత శుభ్రం ఉంటుంది, ఎంత డివినిటీ ఉంటుంది. సో కెన్ యూ గెట్ దట్ డివినిటీ ఫ్రమ్ చర్చ్ ఆర్ మాస్క్? వీల్ చెక్ ఇట్. ఇంకోటి, నేను ఛాలెంజ్ చేసినప్పుడు నేను పేపర్ ఇస్తుంటా, 26 ప్రశ్నలు, వీళ్ళకి ప్రశ్నలు ఇస్తూ ఉంటాను. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలం, అంటే మేము సత్వగుణాన్ని కలిగి ఉంటాం, సత్వగుణాన్ని ప్రమోట్ చేస్తాం. కానీ ప్రపంచంలో ఒక్క శాకాహార మసీదు కానీ, ఒక్క శాకాహార చర్చి కానీ చూపించగలరా? ఇప్పుడు జీవహింస మానండి అని చెప్పిన ఓ వేమన, ఓ బుద్ధుడు మాకున్నారు. మీకు ఎవరైనా ఉన్నారా? మీ పుస్తకాల్లోనే ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ మన కోసమే పుట్టించాడని రాసుకున్నారు. అందులో దయ ఎక్కడుంది? అసలైన ఆధ్యాత్మికతకు మీరిచ్చే నిర్వచనం లోపల వైపు తిరిగి చూడడం. అంతరిక్షంలోకి ప్రయాణం చేయకపోయినా పర్లేదు, అంతర్ముఖం కావాలి, అంతరంగంలోకి ప్రయాణం చేయాలి. అదే ఆధ్యాత్మికత. సైంటిఫిక్ స్పిరిచువాలిటీ అంటే? అసలు స్పిరిచువాలిటీ అంటేనే సైన్స్. సెన్స్ మీద కంట్రోల్ సాధించి వీటికి పరమమైన
వీటికి మూలమైనటువంటి వాడిని పట్టుకోగలిగితే అది స్పిరిచువాలిటీ. ఎవడో ఉన్నాడు, అది కన్ఫర్మ్. కెమెరాలో మనం కనబడుతున్నామంటే వెనకాల కెమెరామ్యాన్ ఉన్నాడు, అది మనకు తెలుసు. ఈ వస్త్రం చాలా బాగుంది, ఈ గల్ల చొక్కా చాలా బాగుంది. ఎలా వచ్చింది గల్ల చొక్కా? ఎవరో కుడితే వచ్చింది. ఆ గళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఆ రంగు వేస్తే. అందుకే ఆ పాట సినిమాలోదైనా ఎంత బాగుంటుంది. ఆది భిక్షువు వాని నేమి కోరేది, బూడిదిచ్చేవాని నేమి అడిగేది, ఏమి కోరేది వానినేమి అడిగేది. అందులో ఎంత వివరం ఉంది, అసలు చాలా అద్భుతంగా ఎంత ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టే రోజు టైంకి సూర్యుడు వస్తున్నాడు, కాలం మారుతుంది, గ్రహాలు మారుతున్నాయి, వసంతం వస్తుంది. ఈ మార్పులు రావడానికి వెనకాల ఒకడు ఉన్నాడు. ఆ ఒకడెవడు, అది కనిపెట్టాలి. అసలు నేనెవడిని, అది కనిపెట్టాలి. ఈ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడు నువ్వు, ఈ క్షేత్రం నువ్వు కాదు. అలా చెప్పగలిగేది భగవద్గీత మాత్రమే. ఒక మనిషిని రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అందులో బందీ అయిపోతూ ఉన్నాడు. ఈ బంధాలకు బందీ అయిపోతూ ఉన్నాడు. ఇది కాకుండా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా భవబంధ విముక్తి పొందాలి అని అంటే మొదటి అడుగు ఎక్కడి నుంచి పడాలంటారు? చెవులు వినాలి, బాగా వినాలి. ఏం వినాలి, ఆ, ఎవరి నుంచి వినాలి? ఆ, ఇవి రెండు ప్రశ్నలు. ఏం వినాలి? భగవంతుడి గురించి వినాలి, భాగవతం గురించి వినాలి, భగవద్గీత గురించి వినాలి, రామాయణం నుంచి వినాలి. ఎవరి నుంచి వినాలి? ఎవరు దాన్ని అనుసరిస్తున్నారో వారి నుంచి వినాలి. ఉదాహరణ, నేను ఉన్నానమ్మా, మీరు నన్ను కాఫీకి తాగుతారా అని అడిగారు. మాకు శాశ్వత నిషేధం. మీరు అక్కడ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా చూశారు, ఉల్లి వెల్లుల్లి మాకు నిషేధం. సో నేను మీకు చెప్పే హక్కు ఉంది, మీరు కాఫీ తాగడం మానేస్తే మంచిదే అని. ఎందుకని? మీరు ఆచరిస్తున్నారు కాబట్టి. అంతే. కాబట్టి భౌతికత చెప్తుంది, యద్యతాచరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థదను వర్తతే. అయితే ఇంకొక విషయం గురుగారు, ప్రస్తుతం లౌకిక ప్రపంచంలో అందరూ వాళ్ళు అనుకున్నదే కావాలనుకుంటారు. వాళ్ళు చెప్పిందే అందరు చెయ్యాలనుకుంటారు. అయితే అది జరగకపోతే డిప్రెషన్. ఈ స్థితి ఇప్పుడు చాలా మందిలో గమనిస్తూ ఉన్నాం. అందులోంచి ఎలా బయటికి రావాలి? భోజనం చేస్తారు కదా అందరూ. ఉమ్, నాలంటోడు ఒకసారి తింటాడు, కొందరు 2 సార్లు, కొందరు 3 సార్లు, కొందరు 4 సార్లు. భోజనం తిన్నప్పుడల్లా ఒక శ్లోకం చెప్పుకునే అలవాటు మన పెద్దవాళ్ళు చేశారు. ఇప్పుడు పిల్లలకి చేయకపోతే రాదు, కాబట్టి చెయ్యాలి. ఏంటి ఆ శ్లోకం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఏమడిగారు అమ్మవారిని? అన్నం కాదు, అన్నంతో పాటు జ్ఞానం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం, జ్ఞానము వైరాగ్యం ఇవి లభిస్తే ప్రపంచం పట్ల ఆశ ఉండదు. ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోయినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా శుద్ధంగా ఉంటాడు. అయితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలంటారు. అవి ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకి దధీచి, వృత్తాసురుడు అనే రాక్షసుడు, అతను చంపాలంటే ఇంద్రుడి దగ్గర ఆయుధం కావాలి. అది ఒక మహాతపస్సు యొక్క వెన్నెముక. అరుంధతి సినిమా చూశారుగా, అది దాని నుంచి పొందిన ఇన్స్పిరేషన్ ఇంచుమించుగా. ఈ వెన్నెముకని ఒక ఆయుధంగా మలిచారు. అదే వజ్రాయుధం. ఉమ్, ఈయన దగ్గరికి వచ్చి అడిగారు దేవతలు, సార్ విష్ణుమూర్తి చెప్పారు మీరు కొంచెం అది ఇచ్చేస్తే పట్టుకుపోతామని. అంటే ఆయన నవ్వి, అంటే చచ్చిపోతే ఎముకలు ఏరుకెళ్తారా అని, లోకానికి ఉపయోగపడడం కంటే నాకేం కావాలి అని శరీరం వదిలేశారు. ఆయన మనం వేలిస్తామని అసలు శరీరం కాదు. ఘోర ఇవ్వరు. ఎందువల్ల? 3 రకాల మనుషులు ఉంటారంట లోకంలో. తేరా బి తేరా, అంటే? మేరా బి మేరా, నీది నీకే నాది నాకే. వాడు మధ్యముడు. తేరా బి తేరా, మేరా బి తేరా.
నీది నీకే, నాది కూడా నీకే. అతను మహాత్ముడు. తేరా బి మేరా, మేరా బి మేరా, వాడు నీచ్ కమీన్. 3 రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మొఘళ్ళు వీళ్ళంతా మన దేశాన్ని ఎందుకు దోచుకోవాలనుకున్నారు? రజాకార్ లాంటి వాళ్ళు, మీర్ కాశీ రజ్వీన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు గ్రామాలు తగలబెట్టి మన తల్లులు బట్టలిప్పి నాశనం చేసి, ఇది కేవలం నేను అనేటువంటి ఈగో, అంతమించి ఏం లేదు. ఈశ్వరుడికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన దొంగలు వాళ్ళు. దొంగలకు మతం ఏమిటండి? బాబర్ ఓ దొంగ, అలెగ్జాండర్ ఓ దొంగ, వాడికి మతం ఏమిటి? దొంగోడికి కదా. వాడికి దేవుడికి వాడికి సంబంధం ఏంటి? అసలు మన దేశానికి సంబంధం లేదు, పక్కన పెట్టండి. వాడికి దేవుడికి సంబంధం ఏంటి కదా? వాడు మసీదుకి వెళ్ళి ఉండొచ్చు, సో వాట్? దొంగోడు వాడు. దొంగోళ్ళు గొల్లల్లో లేరా ఇప్పుడు? తిరుమల హుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే దొంగలు లేరా ఇప్పుడు మనకి? ఆ డబ్బులు పట్టుకెళ్ళి పాస్టర్లకు ఇచ్చే దొంగలు లేరా ఏంటి? ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఆధ్యాత్రికి ఇచ్చే దొంగలు లేరా ఏంటి? ఆ 500 టికెట్ పెట్టి యాదగిరిగుట్టలో ఆ డబ్బులు పట్టుకెళ్ళి నిన్న ఇఫ్తార్ విందులు ఇచ్చిన దొంగలు లేరా ఏంటి? కాబట్టి దొంగోళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. మనకి ధర్మం కావాలి. ధర్మం ఏమిటి? ఆచరించేదాన్ని. ధార ఇది ధర్మ. ఏమిటి ధర్మం? జీవుడు ధర్మం. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడం. ఎక్కడి నుంచి వచ్చాడు? అల్లిది నమ్మని ఇల్లిబంది సుమ్మని. వినాలి. ఏమిటిది? మా ఇల్లు అక్కడ ఉంది, భగవంతుడు లోకం. మనం ఇక్కడికి వచ్చాం, మా ఇల్లు అక్కడ ఉంది, ఇక్కడ ఊరికే వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయే ప్రక్రియ మన గ్రంథాల్లో ముక్తి అన్నారు, మోక్షము అన్నారు. ఆ పొందే లోకాన్ని వైకుంఠమని, కైలాసమని చెప్పారు. ఖురాన్లో జన్నత్ అని, బైబిల్లో పరలోకం అని చెప్పారు. మనం ఏమంటామంటే ఆ భగవంతుడే పరమపదాన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్కొళ్ళు ఒక మార్గం, ఏకం సత్ విప్రా బహుధావదంత అని చెప్తాం. సో కానీ ఎడారి మతాల్లో ఏం చెప్తారంటే, లేదు మేము ఆల్రెడీ టికెట్ పెట్టాము, ఇక్కడి నుంచి ఇక్కడికి 500 టికెట్ ఇచ్చి ఎక్కాల్సిందే. 500 ఇవి ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఆటోకి 500 ఇచ్చి 5 కిలోమీటర్లు ఎవడ వెళ్ళడు కదా. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, నువ్వు ఆటో ఎక్కకపోతే నాశనం అయిపోతావు అంట. నువ్వు ఆటో ఎక్కాల్సిందే, లేకపోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళి. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఒరే రాధమనోహర్ దాస్ నువ్వు నరకానికి వెళ్ళిపోతారా అని. నేను వెంటనే ఫోన్ నెంబర్ పెట్టి, ఎందుకు సార్ నన్ను అలా అంటారు, మీరు ఆల్రెడీ అక్కడే ఉన్నారుగా, లొకేషన్ పెట్టండి వచ్చేస్తానని చెప్పి చెప్పాను. నాకు అదే మిమ్మల్ని అడుగుదామని, అదే ఇందాక కూడా అడిగేశాను కూడా. ఆ థ్రెట్ అంటే చాలా మంది మిమ్మల్ని ఏడుస్తూ ఉంటారు నన్ను చూసి. కానీ మీకు జోక్ చెప్తాను, వాళ్ళు ఎవరైతే నన్ను ఇలా ఒరే రాధమన, ఇవాళ కూడా పెట్టాడు ఎవడో ఒక అతను, ఒరే రాధమన నువ్వు నరకానికి పోతావు, నేను లవ్ సింబల్ కొట్టా. నేనేం వ్యతిరేకం కొట్టా, లవ్ సింబలే కొట్టా. ఎందుకని? నాకు నరకం అయితే ఏమిటి, స్వర్గం అయితే ఏంటి, వైకుంఠం అయితే ఏమిటి, కైలాసం అయితే ఏంటి, భూలోకం అయితే ఏంటి, ఎక్కడున్నా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఎక్కడున్నా భగవన్నామం చేయగలిగితే ఎక్కడుంటే ఏమిటి కదా. అయితే వీళ్ళందరూ ఎందుకు ఇలా తిట్టే పరిస్థితి, వీళ్ళు ఇలా మాట్లాడతారు అంటే, మనం వాడు ఏదో షాపులో ఐటెం చెప్పాడు, మనం కొనలేదు, అందుకని ఏడుస్తాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. అదే, లోపల వైపు ప్రయాణం చేయండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. శాస్త్రం చెప్పింది, కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. యముడికి దయలేదు. కాలాన్ని వ్యర్థం చేస్తే ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. ఆయుర్దాయం కరిగిపోతే ఈ దేహం పోతుంది. ఈ దేహం పోతే ఏ దేహం వస్తుందో తెలియదు. నువ్వు మళ్ళీ ఎక్కడ పుడతావో ఎలా పుడతావో తెలియదు. కాబట్టి ఏ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. God may be called as Shiva or Rama or Krishna or as you like Jesus or Allah. That's up to you. But God is there. Don't, అంటే నువ్వు ఆ పర్టిక్యులర్ పేరుకి అతుక్కుపోకు. కేవలం ఒక 2 అక్షరాలకు అతుక్కుపోయి 2 దేశాలు పుట్టినాయి. కనీసం 50 లక్షల మందిని చంపేశారు హిందువుల్ని. ఒకటి పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్. పేరే కదా, దేవుడు లేడని వాళ్ళు కాదు చచ్చిపోయిన వాళ్ళందరూ.
కాబట్టి ప్లీజ్ విశాలంగా ఉండండి. దేవుడు లేడు అని వాడితో గొడవ పెట్టుకుంటే ఒక అందం. దేవుడు ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళతో నీకు గొడవ ఏమిటి అసలు? వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవ్వాలి కదా. కానీ నువ్వు మూర్ఖుడివి. నువ్వేమంటావంటే దేవుడు ఉన్నాడు, వాడికి మేము బొడ్డుగోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అవి ఎడారి మతాలు. వాటి నుంచి ప్రపంచం రక్షించబడాలి. మీరు కావాలితే చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఎడారి మతాలు ఉన్నాయో అక్కడ ప్రశాంతం ఉండదు. మేము ఒకటే కరెక్ట్. అదేంటిది? మీ నాన్న మంచోడు నీకు, మా నాన్న మంచోడు నాకు, ప్రపంచం అంతా మా మాత్రమే ఉండాలి అనేటువంటి బుద్ధే దిక్కుమాలి బుద్ధి. కాబట్టి అది మనిషి లక్షణం కాదు, అది మంచి లక్షణం కాదు. ప్రపంచం అంతా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మనం ఒక్కలో చెప్తాం. అందుకని భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు బాగుండాలి. పాటించేవాళ్ళు బాగుండాలంటే వారానికో నెలకోసారి గుడికి వెళ్ళాలి, ఇంట్లో రోజు దీపం పెట్టాలి. మనం ఏవో కొత్త కొత్త సిద్ధాంతాలు, చెత్త చెత్త సిద్ధాంతాలు తెచ్చేసి మనం స్నానం కూడా చేయకుండా ఆధ్యాత్మికత నీ బొందా? ఆలోచించండి. స్నానమే చేయలేదు నువ్వు, ఫిజికల్లీ నాట్ క్లీను, ఇంక నువ్వు ఆత్మ గురించి ఏం మాట్లాడతావు? నువ్వు ఆ స్థాయినే దాటలేదు. నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్, హౌ యు గెట్ క్లీన్ ఇన్ సైడ్? అటువంటిది తినేసి స్పిరిచువాలిటీ ఏంటి? మొన్న వీడియో వచ్చింది. ఒక చేప కొంచెం నీళ్ళలో ఉంది, కాకి వచ్చి దాన్ని కొంచెం నీళ్ళలోకి తోసింది. ఇంకో కొంగ వచ్చి దాన్ని పట్టుకుని ఎక్కువ నీళ్ళు ఉన్న చోట వద్దింది, అది ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అసలు కాకి చేపను తినే జాతే, కొంగ చేపను తినే జాతి, మరి ఏంటిది? అవి మారుతున్నాయి, నువ్వు మారట్లే. అసలు కొన్ని కుటుంబాలు అసలు మాంసాహార కుటుంబాలు కాదు, కానీ ఎవడో ఫ్రెండ్, ఏంట్రా ఈ రోజుల్లో కూడా పప్పుగాడిలాగా మా ఫ్రెండ్స్ బోల్ మంది తింటున్నారు రారా అని వీడు చెడిపోయింది కాక వీడిని చెడగొడుతుంది. ఇది చాలా జరుగుతుంది. అసలు చాలా కుటుంబాలు కూలిపోయినాయి, నాశనం. ఎందుకు తినాలి? వాట్ రైట్ యూ హ్యావ్ టు ఈట్ మీట్? చెప్పండి చెప్పండి. ఇప్పుడు నాకేవో మీరు పండ్లో ఏవో ఇచ్చారు, నేనేం తిన్నాం. రేపు నైవేద్యం పెట్టాకనే ఒక్క పండు కూడా తిన్న. ఇప్పుడు ఇది ఒక్కటే నా ఆహారం, నీళ్ళు అంతే. ఈ ఒక ఎవరు మాట్లాడితే ఆశ్చర్యం. ఒక ఆవిడ ఎవరో చాలా కాలం క్రితం, మనం ఇవన్నీ తినకపోతే ఈ మేకలు కోళ్ళు అన్నీ కాళ్ళకు అడ్డం పడిపోతాయి. అసలు ఎంత లో ప్రొఫైల్ చూడండి. నేను అన్నాను, మరి రోజు సింహాలను ఏమీ తింటలేదుగా, పులుల్ని ఏమీ తింటలేదుగా, పావుల్ని ఏమీ తింటలేదుగా, అవన్నీ ఏమీ అడ్డం పడట్లేదుగా. ఇంకా తెలివితేటలు, ఎడారి తెలివితేటలు. అసలు దేవుడు వాటిని మన కొరకే సృష్టించను. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి, తీసుకోవడానికి ఈజీగా ఉంది, తీసేసుకుని ఇది నాకు ఈరోజు గిఫ్ట్. అది బలహీనం. నీ బలం దాని మీద చూపించావు. ఇంకొక పాయింట్, నిన్న నేను ఎక్కడికో వెళ్తూ చెప్పా, మనిషికి చాలా ప్రాణులతో అవసరం ఉంది, కానీ ఏ ప్రాణికైనా మనిషితో అవసరం ఉందా? గేదె మనిషితో ఏం దానికి అవసరం లేదు. ఆవు మనిషితో అవసరం లేదు. చేపలకి గుర్రం, ఎవ్వరికీ మన అవసరం లేదు. ఏ జంతువుతో సంబంధం లేకుండా జీవించగలను అని మనిషిని చెప్పండి. నువ్వు గొప్పడని చెప్తావేంటి? ఫిషర్మెన్ అంటే ఏంటండి? సముద్రంలో చేపలను వేటాడేవారు. అంటే వారు దేని మీద జీవిస్తున్నారు? చేపల మీద. దే డిపెండ్ ఆన్ ఫిష్. సో గొర్రెల కాపర్లు గొర్రెల మీద దే డిపెండ్ ఆన్. ఎడ్ల బండి నడుపుతారు, ఆ ఎద్దు మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళకి ఫుడ్ వచ్చేది ఎద్దు వలన. చాలా బాధ ఏంటంటే వాటిని హింసిస్తారు. ఎవరు నీకు ఫుడ్ పెడుతున్నారు వాళ్ళని ఎలా హింసిస్తావు? నాకు అర్థం కాదు. వాళ్ళు మీ బాస్ కదా, నువ్వు వాళ్ళ బాస్ అనుకుంటావు వీటి? నువ్వు నాకు అర్థం కాదు. నీకు కూడి పెట్టేదే ఎద్దు కదా. కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. అందుకని దయ కలిగి ఉండండి. మీకు మతం లేకపోయినా పర్వాలేదు, మీకు మ్యాడ్ లేకపోయినా పర్లేదు. ప్రపంచంలో ఉండవలసిన ఏకైక మతం దయామతం. అందుకనే ఆత్మవత్ సర్వభూతాని. అన్నిట్లో నిన్ను ఎలా ఫీల్ అవుతావో అలా అందరినీ ఫీల్ అవు, అన్ని జీవుల్ని ఫీల్ అవు. నువ్వు చక్కగా చేపను వేయించి తినేస్తూ దయ గురించి మాట్లాడడానికి సింక్ అవ్వదు. కోడికాలు తినేస్తూ, చికెన్ పీస్ తినేస్తూ, లేకపోతే ఇంకో జంతువుని తినేస్తూ దయ అనే పదం వాడకూడదు. ఎందుకంటే అవి ఏ హాని చేయనివి. నువ్వు వాటిని తినేస్తూ దయ గురించి ఎలా మాట్లాడదు? మళ్ళీ దేవుడిని అడిగేది, ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్,
ప్లీజ్ షో యువర్ మెర్సీ అపాన్ us ఎలా అడుగుతాను కదా. నీకంటే చిన్నవాళ్ళ పట్ల నువ్వు దయ చూపించావా? కాబట్టి దయ చూపించండి, దయ చూపించండి. ఇందాక ఆటోలో వస్తున్నాం, ఎక్కడ సిగ్నల్ దగ్గర ఆగింది, ఎవరో ముసలావిడ వచ్చింది, ముస్లిం, ఎవరైతే ఏంటి 100 వేసాను అంతే. ఎవరో పాస్టరు ఏడుస్తూ ఫోన్ చేశాడు, నేనే పాస్టర్ అనుకుని, అయ్యగారు అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఆయన కష్టాలు చెప్పాడు. ఏమిటి? కొడుకు చచ్చిపోయాడంట, కోడలు ఇంట్లో ఉంది, కూతురు పెళ్లి చేస్తే అల్లుడు చచ్చిపోయాడు, కూతురు ఇంట్లో ఉంది, ఇల్లు చాలా కష్టంగా ఉంది గడవడానికి. వెంటనే 1000 రూపాయలు వేసాను, మళ్ళీ 1000 వేస్తాను, మన శివరాత్రికి వేద్దామని కూడా ఆయన ఫోన్ ఎత్తలే. ఎందుకని? అక్కడ ఎవరు కనపడ్డారు? నాకు మనిషి కనపడ్డాడు, ముస్లిం క్రిస్టియన్ కనపడలే. మరి మీరు ఎలా వాళ్ళని అలాగా గొర్రెలు అంటారు, వాళ్ళని రైమని ఎగిరిపోతారు కదా మీరు అని మీ క్వశ్చన్ వస్తుంది. నేను దేని వ్యతిరేకిస్తున్నాను? వాళ్ళ మూర్ఖత్వాన్ని. దేని వ్యతిరేకిస్తున్నాను? వాళ్ళ మూఢత్వాన్ని. మొన్న లతాశ్రీ ఆవిడ, వాళ్ళ నాన్నగారి పేరు మాధవరావు, ఆవిడే చెప్పింది, పూజలు చేసిన ఆవిడే, ప్రైజ్ ద లార్డ్ అని నేను చెప్పాను 2 సార్లు, జై శ్రీరామ్ అంటే అంటలేదు. ఏంటి మూఢత్వం? ఏంటి మూఢత్వం? ఒక హిందువుగా, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నేను ప్రతిజ్ఞ చేస్తా, అందరి ముందు చెప్తా, నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు కొలిచినా కొలవకపోయినా పర్లేదు, వారు ఆరోగ్యంగా, ఆనందంగా, నీట్గా, సంతోషంగా బతికితే చాలు. ఈ మాట చెప్పండి. ఎమానియల్ని, షాబుద్దీన్నో, అబ్దుల్నో, అమీర్నో, మొత్తం ప్రపంచం కూలైపోద్ది. ఏముంది? ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. మేము నమ్మిందే అందరూ నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు అనే లక్షణం ఉందే, అది అమానవీయం. వేరే ఛానల్లో చెప్పాను నేను, ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి బైబిల్, ఇక్కడ పెట్టండి ఖురాను, ఇక్కడ పెట్టండి భగవద్గీత. మానవత్వానికి ఏది వ్యతిరేకమో ఆ పేజీలు చింపేద్దాం, విచ్ ఈజ్ ఎగెన్స్ట్ హ్యూమానిటీ. కాబట్టి ఈ భూమి మీద బతికుండాల్సింది దయా. దయ బతికితే భూమండలం ఉంటుంది. ఉదాహరణ చెప్పేస్తా, కంక్లూషన్. కోవిడ్ వచ్చినప్పుడు మనుషులు లోపల కూర్చున్నారు, బోళ్ళు జంతువులు బయటకు వచ్చినాయి, పక్షులు బయటకు వచ్చినాయి, నీళ్లు నదుల్లో ప్రవహించినాయి స్వచ్ఛంగా. అంటే ప్రపంచాన్ని కలుషితం చేసేవాడు వీడు ఒక్కడే. భారతదేశం ఎన్ని నదులున్నాయి? గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, తపతి, తుంగభద్ర, పెన్న, ఇన్ని నదులుండి మనం నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. దరిద్రమా కాదా? మనం ఎప్పుడు రిచ్చో తెలుసా? నీళ్లు మా చిన్నప్పుడు మేము నదుల్లో ఎలా కావిడి పట్టుకెళ్ళి బిందెలతో అలా ఇలా అని మావయ్యతో వెళ్తే ఇలా అని అక్కడ బోల్డన్ని కమలాలు ఉండేవి, చెరువులో బోల్డన్ని తామర ఆకులు ఉండేవి. మేము కమలాల కోసం వెళ్తే మునిగిపోతాం కదా పిల్లలం, రే లోపలికి వెళ్ళొద్దు అనేవాడు మావయ్య. ఆ చెరువు నీళ్ళతో అది తాగితే ఎంత బాగుండేది. గట్టిగా 35 ఏళ్ల క్రితం. ఎక్కడన్నా తాగలం ఇప్పుడు? ఏ నదిలో కన్నా వెళ్ళి? ఏ రోగం వస్తుందో తెలియదు అసలు. ఎవరు పాడు చేశారు ఈ నదులు ఈ 70 ఏళ్లలో? నదిలోకి ఎవడైనా ఫ్యాక్టరీ వదిలేడా వాడిని ఆ కాలుష్యంలో వేసి చంపేయాలని. నువ్వు ఏది పుట్టించలే, నీళ్లు మనం అసలు పుట్టించలే. అలాంటి నీళ్ళని నాశనం చేసేవాడు మనకెందుకు? ఇప్పుడు ఫ్యాక్టరీ పెడితే ఉద్యోగాలు వస్తాయండి, ఉద్యోగాలు వస్తే 10 మంది బతుకుతారు. ఏం తాగి బతుకుతారు? ఏం తిని బతుకుతారు? నీళ్లుంటేనే కదా పంట, నీళ్లుంటేనే కదా వంట. కాబట్టి నీళ్ళని నాశనం చేసే ఫ్యాక్టరీలు ఎందుకు? గోదావరి, రాజమండ్రి, ఆర్యాపురం స్నానం చేయలేం, ఇంకో చోటకి వెళ్ళి చేయాలి. నాశనం, అక్కడ ఫ్యాక్టరీ కలిసిపోద్ది. యమున వెళ్ళి చూడండి, ఢిల్లీలో బృందావనంలో 1 సంవత్సరం స్నానం చేయలేదు నేను, చాలా హట్ అయ్యి అడుగు పెట్టలేక నీళ్ళు చల్లుకొచ్చాను. కాబట్టి మారాల్సింది మనిషి. ప్రపంచవ్యాప్తంగా మనిషిలా మారాలి, మనిషిలా మారాలి. వాట్ రైట్ ఐ హ్యావ్ టు ఈట్ ఏ ఇన్నోసెంట్ యానిమల్? చూడండి, చిన్న చిన్న చిక్స్, ఇందులో మగవాటిని అన్నిటినీ వీడియో చూశాను. మగ చిన్న చిన్న కోళ్ళు మగవి పుట్టించలేవు కదా, వాటన్నిటిని నీళ్ళలో వేసి నీళ్లు పట్టి చంపేసి వాటిని అన్నిటినీ మిషన్లో వేసి మాంసం తీసేసి ఏవో చేసేసి అమ్మేసి తినేసి, దానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్. దేనికి? నువ్వు తినడానికా? పందుల్ని తినేస్తారు, తాబేళ్ళని తినేస్తారు, కుందేళ్ళని తినేస్తారు, కప్పలు తినేస్తారు,
ఏదో దేశం అండి, ఇండోనేషియా. పెద్ద పాము అండి. పావుని కళ్ళ ముందే దాన్ని నోటికి ఇలా ప్లాస్టర్ వేసి అలా కట్ చేసేసి దాన్ని అలా ఒలిచేసి దాంతో అదేదో వేపేసి తినేసి. ఇన్ని తినాలా నువ్వు బతకడానికి? ఇన్ని తినాలా? భోజనం లేకుండా 3 రోజులు వారం రోజులు ఉంటాను నేను తినకుండా. పండ్లున్నాయి, కూరగాయలు ఉన్నాయి. నేను చెప్పేది మనుషులకి, హిందువులకి మాత్రమే కాదు, మనుషులకి. బీ ఏ హ్యూమన్, వెదర్ యు ఆర్ హిందూ, క్రిస్టియన్ ఆర్ ముస్లిం, బీ ఏ హ్యూమన్. వాట్ రైట్ ఐ హ్యావ్, వాట్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్. మంతెన్ గారు తెలుసుగా ఏమంటారు? ఆకులు తిన్న మేకలు గుట్టలెక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును. అవును. అవునా? మీరు గమనించండి, మన దేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, హాస్పిటల్ పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు? రోగాలు పెరిగినట్టు. పోలీస్ స్టేషన్లు పెరిగినాయి అంటే ఏం పెరిగినట్టు? నేరాలు పెరిగాయి. ఇంకా నువ్వేం ఎదిగినట్టు? కాబట్టి ఎదుగుదాం వద్దా? అంతరిక్ష ప్రయాణం చేయకపోయినా పర్లేదు, అంతర్ముఖ ప్రయాణం చేద్దాం. అందుకోసం రామాయణాన్ని ఆశ్రయిద్దాం, సుందరకాండ పఠిద్దాం, పెద్దల నుంచి విందాం. ఓ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు, ఓ సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు, ఓ చాగంటి గారు, ఓ సామవేదం వారు, ఓ గరికిపాటి వారు, ఓ మాడుగుల నాగపణి శర్మ గారు, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు, సింహాచల శాస్త్రి గారు, ఎందరూ పుట్టారండి. ఈ నేల మామూలు నేల ఇది. మహానుభావులు. అటువంటి ఓ త్యాగరాజు కీర్తన విను, ఓ అన్నమయ్య కీర్తన విను, ఓ ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన విను, ఓ నారాయణ తీర్థుల వారి తరంగం విను, తుకారాం అభంగం విను. ఏమీ వినవు, చెత్త వింటావు, చెత్త కొంటావు, చెత్త తింటావు, చెత్తలోకి వెళ్ళిపోతావు. దో దిన్ కమేలా అభి అకేలా క్యా ఫైదా. చచ్చిపోతావు. బాగున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్, చచ్చిపోతావు బ్రదర్. యు ఆర్ గోయింగ్ టు మెర్జ్ ఇన్ ద మదర్. ఎత్తలోకి వెళ్ళిపోతావు కదా. ఈ భర్తకు ఉపయోగం లేకుండా భర్త అక్కడ రెడీగా ఉందని ఎత్తలోకి వెళ్ళిపోతే ఎత్తవాం అయిపోతావు. వాట్ ఇస్ ద యూజ్? అందుకని లోపలికి ప్రయాణం చేస్తే మన శరీర అవసరాలు తగ్గుతాయి, ప్రపంచానికి హాని జరగదు. అందుకే ఆధ్యాత్మికత అంటే హింస లేనిది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచంతో తక్కువ పని ఉండి నీతో నీకు ఎక్కువ పని ఉండేది, అంతర్ముఖం. అందుకో సత్యాయమిత భాషణం. నేను రాగానే మిమ్మల్ని 1 సంవత్సరం మౌనం చేద్దాం అనుకుంటున్నా అన్న. మీరేమన్నారు? ఇలా అన్నారు. కానీ నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకుంటున్నాను? నేను చదువుకోవాలి. ఈ జన్మ దేనికి? నాలో నేను ప్రయాణం చేయడానికి కదా. గీతా మకరందం పుస్తకం విన్న పేరున్నారా? నిన్న డిఎస్పి కలిశారు ఇక్కడ లోకల్ హైదరాబాద్. ఆయన చెప్పారు, నేను అందరికీ ఇంగ్లీషు తెలుగులో భౌతికత గిఫ్ట్ ఇస్తూ ఉంటాను. ఇస్కాన్ భౌతికత కానీ ఇది కానీ ఎవరో మంత్రికి ఇంకోళ్ళకి ఎవరెవరికో అవును ఇస్తూ ఉంటారు. కాబట్టి గీత చదవాలి. గీతలో ఎక్కడ మత ప్రస్తావన లేదు, మనుషులకి అని చెప్పారు ఆయన. మీకు ఖురాన్ బైబిల్లో పలానా దేశాలు పలానా మనుషులు అని చెప్తారు. ఎందుకంటే మనది విశాలం కాబట్టి హోల్ అన్ని జీవులకి, మళ్ళీ నాట్ ఓన్లీ హ్యూమన్, అన్ని జీవులకి అని చెప్తారు. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఈ దేశం జ్ఞానభూమి, కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఋషిభూమి, దేవభూమి. ఇలాంటి దేశంలో ఈవెన్ డాగ్ ఈజ్ బెటర్ దెన్ అదర్ కంట్రీ ప్రెసిడెంట్. అలాంటి దేశాన్ని ప్రేమించరు. ఎందుకు ప్రేమించరు? తిన్నదరక్క. కాబట్టి అలాంటి దేశద్రోహులు మారితే బాగుంటుంది. రజాకారులు చేసిన విధ్వంసం వాళ్ళకి కనపడదు, బ్రిటిష్ వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళకి కనపడదు. 6 లక్షల మంది భారతీయ స్వతంత్ర వీరుల్ని ఉరి తీసిన బ్రిటిషోడు ఇప్పుడు మతం మారిన గొర్రెలకి ఆత్మీయ తల్లిదండ్రి ఎలా అయిపోతాడండి? ఇక్కడి నుంచి ఎంత ఎత్తుకెళ్ళాడు వాడు. కాబట్టి దేహాన్ని ప్రేమించండి, కానీ దేహం లోపల ఉన్నవాడిని కనిపెట్టండి. వాడు క్షత్రజ్ఞుడు. దానికి సహాయం చేస్తుంది భగవద్గీత. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ అవర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రాత. గీత ఫర్ ఆల్ హ్యూమన్స్, నాట్ ఓన్లీ ఫర్ హిందూస్. హరే కృష్ణ. స్వస్తి. ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. తల్లి హరే కృష్ణమ్మ. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. గురువు గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, గీత చదవాలి.
ఆ విధంగా ఆ బాటలో పయనించి మన జీవితాల్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.